హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ జాయ్ఫుల్ జర్నీస్. సో మీరు తమ్నెల్ చూసారు కదా, ఈ వీడియో ఎందుకో మీకు ఎప్పటికీ అర్థమై ఉంటుంది. ఈ వీడియో ఎందు గురించి చేశానంటే ఒక ఎయిర్పోర్ట్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దామని చేశా, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని. సో మా గోవా ట్రిప్ ఫినిష్ చేసుకుని మేము మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. దాన్నే మోపా అంటారు. ఇది నార్త్ గోవాలో ఉంటుంది. కలంగుట్, బాగా, అంజనా బీచెస్ నుంచి మోపా ఎయిర్పోర్ట్ ఒక 40 km డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలని చూసుకుంటే ఎక్కడికి బస్సెస్ ఉంటాయి, కాకపోతే ఎవ్రీ 3 hours ఒక బస్ స్టార్ట్ అవుతుంది మన బాగా సర్కిల్ నుంచి. సో లేదు అంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద రావాలి. మాకు 800 పడింది క్యాబ్. సో మేము ఇద్దరం వచ్చాం. సో 800 బుక్ చేసుకున్నాం క్యాబ్. అక్కడి నుంచి ఇక్కడికి ఒక 40 minutesలో వచ్చేస్తాం. సో ఇది నార్త్ గోవాలో ఉందన్నమాట మోపా ఎయిర్పోర్ట్. ఇది న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది రీసెంట్గా లాంచ్ అయిన ఎయిర్పోర్ట్. లాస్ట్ 2 years బ్యాక్ లాంచ్ అయింది అనుకుంటా. సో ఈ ఎయిర్పోర్ట్ అనేది చాలా మోడర్న్గా ఉంటుంది. గోవాలో 2 airports ఉన్నాయి, డిబోలిమ్ ఎయిర్పోర్ట్ అలాగే మోపా. డిబోలిమ్ అనేది ఓల్డ్ గోవా ఎయిర్పోర్ట్. అది వచ్చేసి మీకు వాస్కో డ గామా సిటీలో ఉంటుంది. సో డిబోలేమో చిన్న ఎయిర్పోర్ట్ కంపారిటివ్ టు మోపా అనేది న్యూ ఎయిర్పోర్ట్. సో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్. హై నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ని ఇది హ్యాండిల్ చేయగలదు. చాలా సర్వీసెస్ ఇక్కడ నుంచి హ్యాండిల్ చేయగలుగుతుంది. అలాగే డిబోలిమ్ అనేది కొంచెం చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి తక్కువ సర్వీసెస్ హ్యాండిల్ చేయగలదు. ఆ సీజన్స్ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి మోపా ఆల్టర్నేటివ్గా మీకు తీసుకొచ్చారు గవర్నమెంట్. సో మోపా ఎయిర్పోర్ట్ అనేది నాకు చాలా నచ్చింది. కాకపోతే ఒక్క మైనస్ ఏంటంటే ఇక్కడ కొంచెం రీచ్ అవ్వడం టఫే. ఖచ్చితంగా ఏదో ఒక ట్రాన్స్పోర్టేషన్ అయితే వెహికల్ అయినా మాట్లాడుకోవాలి, లేదంటే ఆ బస్సెస్ అనేవి కొంచెం అంత ఫ్రీక్వెంట్గా లేవు. కొంచెం అది ఒకటే మైనస్ అనిపించింది. సో నాట్ ఏ ప్రాబ్లం. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి విజువల్స్, కంప్లీట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అండ్ ఇంకొకటి, నన్ను చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్స్. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నారు చాలామంది. ఒకసారి మీరు ఏమైనా మిస్ అవుతే ఖచ్చితంగా చూడండి, ఎంతో కొంత బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఆల్కహాల్ ఎన్ని బాటిల్స్ క్యారీ చేయాలి, అలాగే ఎన్ని లీటర్స్ అలౌ చేస్తారు, దాని గురించి కొన్ని కామెంట్స్ ఉన్నాయి ప్రీవియస్గా నేను పెట్టిన వీడియోస్లో. సో ఆల్కహాల్ వచ్చేసి 5 liters అలౌ చేస్తారు. సో మీకు అక్కడ లోకల్గా గోవా షాప్స్లో మీకు చెప్తారన్నమాట, బీర్స్ కూడా పట్టుకెళ్ళచ్చు, బీర్స్ కౌంట్ ఉండదు, ఓన్లీ ఆల్కహాలే కౌంట్. ఆల్కహాల్ ఇన్ ద సెన్స్ లిక్కర్ కానీ లేదంటే విస్కీ కానీ ఇదే కౌంట్, బీర్స్ కౌంట్ ఉండదు, బీర్స్ వాళ్ళు కౌంట్ చేయరు, ఇలాంటి చెప్పి మీ చేత కొనిపిస్తారు. ఖచ్చితంగా మీరైతే ఆ మిస్టేక్ అయితే చేయకండి. సో ఎనీ లిక్విడ్ ఈజ్ 5 liters. 5 liters బిలో అయితే ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసుకుంటారు. చాలా స్ట్రిక్ట్ చెకింగ్ అయితే ఉంటుంది. సో మోర్ దెన్ 5 liters తీసుకొచ్చి ఇక్కడ డస్ట్బిన్లో వేయడం అనేది వేస్ట్ ఆఫ్ మనీ. సో 5 liters అలౌ చేస్తారు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా ఏంటంటే గేట్స్ మాట. సో ఇక్కడ నుంచి మీకు గేట్ స్టార్ట్ అవుతాయి ఎయిర్పోర్ట్లో. అండ్ ఇదంతా మీకు సిట్టింగ్ స్పేస్. నేనైతే గేట్ 21 నా ఫ్లైట్ వచ్చేసి. సో అరౌండ్ 24 gates ఉన్నాయి ఇక్కడ. అంటే ఇంచుమించు 24 సర్వీసెస్ ఎట్ ఏ టైం హ్యాండిల్ చేయగలదు. ఇది నా టికెట్. నేను ఎక్కబోయే ఫ్లైట్ Fly 91. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వస్తుంది. ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చెప్పాల్సింది, నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ వేయండి. అందరూ వీడియో చూస్తారు కానీ లైక్ కూడా కొట్టట్లేదు. సో ఒక లైక్ వేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. సో హ్యావ్ ఏ గుడ్ డే, టేక్ కేర్.